Hi friends, good evening. Welcome back to my channel, Indus Raj YouTube channel. Today class వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు ఈ ఇయర్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి చర్చించుకుందాం. నా ఫస్ట్ వన్ ఇస్ మాగంటి మురళీమోహన్. మాగంటి మురళీమోహన్ ఏ డిపార్ట్మెంట్ చెందినవాడు అంటే కళల విభాగం నుంచి అతను ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఈ సంవత్సరం ఎంపికైన వ్యక్తి. నెక్స్ట్ గజ్జబాబు రాజేంద్ర ప్రసాద్. ఇతనిట సేమ్ డిపార్ట్మెంట్ కళల విభాగం. సో ఇతనిట ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి కళల విభాగం నుంచి ఎంపికైనాడు. నెక్స్ట్ గరిమల బాలకృష్ణ ప్రసాద్. ఇతనికి ఎప్పుడు వచ్చిందంటే అతను చనిపోయిన తర్వాత వచ్చింది. డెత్ ఆఫ్టర్ కళల విభాగం నుంచి అతనికి పద్మశ్రీ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వెంబడి కుటుంబ శాస్త్రి. ఏ శాస్త్రి? వెంబడి కుటుంబ శాస్త్రి. వెంబడి కుటుంబ శాస్త్రి ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే సాహిత్యం, తెలుగు సాహిత్యం, జానపదాలు మరియు విద్య డిపార్ట్మెంట్ నుంచి అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీ ఎంపిక చేసింది. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 4 ఎంపిక చేసింది. ఎవరెవరు? మాగంటి మురళీమోహన్ కళల విభాగం, గజ్జబాబు రాజేంద్ర ప్రసాద్ కళల విభాగం, గరిమల బాలకృష్ణ ప్రసాద్ డెత్ ఆఫ్టర్ కళల విభాగం, వెంబడి కుటుంబ శాస్త్రి సాహిత్యం మరియు విద్య, నెక్స్ట్ తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వారు, వీళ్ళు తెలంగాణ వారు. దీప్కారెడ్డి కళల విభాగం తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన మొదటి మహిళ. నెక్స్ట్ గూడూరు వెంకట్రావు వైద్య విభాగం తెలంగాణ నుంచి 2వ పద్మశ్రీకి ఎంపికైన వ్యక్తి. నెక్స్ట్ పాల్గొండ విజయానంద రెడ్డి వైద్య విభాగం ఇతను తెలంగాణ నుంచి 3వ పద్మశ్రీకి ఎంపికైన వ్యక్తి. నెక్స్ట్ చెన్నమూరి గడ్డమూరు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా ఇతను 4వ వ్యక్తిగా తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైనాడు. నెక్స్ట్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం ఇతను సైన్స్ ఇంజనీరింగ్ నుంచి తెలంగాణలో 5వ వ్యక్తిగా పద్మశ్రీకి ఎంపికైనాడు. నెక్స్ట్ కుమారస్వామి